Hi all, I am Sundar, Managing Director, Formula Spoken English and IELTS Training Center. So we are learning many issues. మనము రకరకాలుగా ఎలా మాట్లాడాలి, రకరకాల వ్యక్తులతో ఎలా మాట్లాడాలి, బ్యాంకులో ఎలా మాట్లాడాలి, ఇలా చాలా నేర్చుకుంటున్నాం. గ్రామర్ నేర్చుకోవటం, పదాలు నేర్చుకోవటం, గ్రామర్ని కష్టపడకుండా చాలా సింపుల్ టెక్నిక్తో గుర్తుపెట్టుకొని ఎలా మాట్లాడాలి, అసలు గ్రామర్ అనేది మైండ్లోకి రాకుండా చాలా సింప్లిఫై ఎలా చేసుకోవాలని ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. చాలా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ పెడుతున్నారు. కానీ మీరు పూర్తిగా నేర్చుకునేంత వరకు మా సపోర్ట్ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఈరోజు వీడియోలో మనం కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఒక ట్రైన్లో వెళ్తున్నారు లేదా ఒక ఫ్లైట్లో జర్నీ చేస్తున్నారు. మీ పక్కన ఉన్న అతనితోటి మీ స్ట్రేంజర్ అంటే కొత్త వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రారంభించాలి, ఇవి కొంతమందికి తెలిసే ఉంటుంది. అయినా మళ్ళీ ఒకసారి చూద్దాం. అంటే ఇనీషియల్గా 2 నిమిషాలు హాయ్ హౌ ఆర్ యు, వేర్ ఆర్ యు అని మాట్లాడటం వేరు, కంటిన్యూస్గా ఇంగ్లీష్లోనే మాట్లాడటం వేరు. అలా కంటిన్యూస్గా ఇంగ్లీష్లోనే మాట్లాడడానికి ఏం చేయాలనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఓకేనండి, చూద్దాం. హౌ టు టాక్ టు స్ట్రేంజర్స్ అని పెట్టా నేను. మన స్ట్రేంజర్స్తో ఎలా మాట్లాడాలి అనేది చెప్పుకోబోతున్నాం మనం. సో ఫస్ట్ ఏంటంటే ఫార్మల్ వేలో వెళ్ళాలి మనం ఎవరైనా మాట్లాడాము. ఎందుకంటే కొత్త వాళ్ళు కాబట్టి, ఎదుటి వ్యక్తి ఎవరో తెలియదు కాబట్టి, అలాగే ఎదుటి వ్యక్తి స్టేటస్ మనకు తెలియదు కాబట్టి కంప్లీట్ ఫార్మల్ అంటే ఏంటి, మరీ క్యాజువల్గా అరే ఓరే అట్లా కాకుండా ఏది పడితే అది వాడకుండా కొంచెం రెస్పెక్టబుల్ వర్డ్ తోటి కమ్యూనికేట్ చేస్తాం మనం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇంకా కొంచెం రెస్పెక్టబుల్ అంటే, లేదంటే హాయ్ సార్, హాయ్ మ్యామ్, మే ఐ నో యువర్ నేమ్, అలా కాకుండా నీ పేరేంటి అని కాకుండా వాట్స్ యువర్ నేమ్, ఏదో ఇంటర్వ్యూలో క్వశ్చన్ చేస్తున్నట్టు, స్టేషన్లో ఇంట్రాగేట్ చేస్తున్నట్టు కాకుండా కొంచెం రెస్పెక్ట్. ఎందుకంటే అతను ఎవరో మీకు తెలియదు, మీరెవరో అతనికి తెలియదు, ప్లస్ అతను యాక్సెప్టబుల్గా కాదో. కొంతమంది కొత్త వాళ్ళతో మాట్లాడక ఇష్టపడరు, తెలియదు కాబట్టి. సో హాయ్ సార్, హాయ్. సో మే ఐ నో సంథింగ్ అబౌట్. ఇంకా ఏంటంటే జర్నీలో మే ఐ నో సంథింగ్ అబౌట్ యువర్ నేమ్ అంటే కనుక మాటలు కలపడానికి ఈజీ ఏంటంటి. సో ఆర్ యూ గోయింగ్ టు చెన్నై, మీరు చెన్నై ట్రైన్లో వెళ్తున్నారు, లేదా విజయవాడలో ట్రైన్లో వెళ్తున్నారు, ఢిల్లీలో ఫ్లైట్లో వెళ్తున్నారు. సో హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కారు, మీరు ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్లో అక్కడ మళ్ళీ మూర్ఖంగా ఆర్ యూ గోయింగ్ టు ఢిల్లీ అనమాకండి. ఎందుకంటే ఢిల్లీ ఫ్లైట్ అంటే ఢిల్లీ వెళ్తుంది, మధ్యలో దిగిపోదు అక్కడ. చాలామంది తెలియకండి, ఇప్పుడు ట్రైన్లో అనుకోండి మధ్యలో అక్కడ దిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఓకే, ఆర్ యూ గోయింగ్ టు చెన్నై, ఎస్ ఐఎమ్ గోయింగ్ ఆర్ సంథింగ్ ఆయన చెప్పాడు. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ మే ఐ నో యువర్ నేమ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఏమనుకోకపోతే మీ పేరు తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు. ఎస్ మై నేమ్ ఇస్ శ్రీనివాస్ సంథింగ్ హీ సెడ్. ఓ రైట్ అండి. ఇప్పుడు ఇంటిమసీ క్రియేట్ చేసుకోవాలి. ఫార్మల్గా మీరు చెప్పారు ఎస్ వాట్స్ యువర్ నేమ్, మై నేమ్ ఇస్, అక్కడ ఒక ఫస్ట్ బ్రేక్ చేశారు, అంటే ఒక నిశ్శబ్దాన్ని బ్రేక్ చేసి మాట్లాడడం మొదలెట్టారు. ఇంటిమసీ జోన్ క్రియేట్ చేసి, ఇంటిమేట్ అంటే ఏంటి, క్లోజ్నెస్ క్రియేట్ చేసుకోవడం. ఎలా క్లోజ్నెస్ క్రియేట్ చేస్తారు, బాగా దగ్గర జరిగి కూర్చుంటారు, కాదండి కాదు. క్లోజ్నెస్ అంటే అది కాదు, మీతో తన మిగతా విషయాలు కూడా చర్చించడానికి చెద్దపడేటట్టుగా క్లోజ్నెస్ క్రియేట్ చేసుకోవడం. సో అప్పుడు మనం కొంచెం ఇంట్రాగేషన్ లేకుండా సార్ వేర్ ఆర్ యూ వర్కింగ్, సో వేర్ ఆర్ యూ వర్కింగ్ అంటే ఇప్పుడు ఎవరైనా తన ప్రొఫెషన్ గురించి వాళ్ళు చెప్పుకుంటారు, మే నో సంథింగ్ అబౌట్ యువర్ ప్రొఫెషన్ ఆర్ వాట్స్ యువర్ ప్రొఫెషన్, వేర్ ఆర్ యూ వర్కింగ్ సార్. సో అప్పుడు ఏమవుతుంది, మీరు ఆ కంపెనీ తెలిసిన వాళ్ళు కానీ, తర్వాత వేర్ డూ యూ స్టే, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అయిన తర్వాత మీకు ఆ ఏరియాలో తెలిసిన వాళ్ళు చెప్తే, అంటే మీరు మాకు పెద్ద దూరమేమీ కాదు, మీకు మాకు తెలిసిన కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పడానికి ఒక ఆప్షన్ అది. So he said that I'm working in TCS and Hyderabad. Oh, right, really nice. And then why are you, so may I know what is the purpose you are going to Chennai? Actually, I got some project. Tomorrow I have a meeting with that my client. I'm going there. Oh, very nice talking to you, sir. అప్పుడు అతను చదువు ఎప్పుడైనా సరే ఏ వ్యక్తినైనా మనం హర్ట్ చేయకుండా మాట్లాడాలంటే వాళ్ళ అచీవ్మెంట్స్ని మనం కొంచెం ప్రైజ్ చేస్తే మనం ఏం చేస్తాం, టీసీఎస్ ఇంతేనా, మా బ్రదర్ ఈజ్ వర్కింగ్ ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు ఆయన సందర్భం ఎందుకు అవసరం లేదు కదా. చాలామంది తెలియక చేసే పని ఏంటంటే ఆయన టీసీఎస్ అనగానే ఆయనకన్నా లేదా ఒక పర్టికులర్ జాబ్ చెప్పగానే తనకన్నా నేను చాలా ఉన్నత స్థానంలో ఉన్నాను అనిపించుకోవడానికి కోసం అడగకుండా కూడా చెప్తారు. చెప్పకండి, అవసరం లేదు. ఇక్కడ చాలామంది రిలేషన్స్ దెబ్బతినేది మేనర్స్ లేకుండా మాట్లాడడం ఉంటుంది. కొంతమంది అనవసరమైన టాపిక్ చెప్పడం మొదలెడతారు. సో ఆయనకి ఇష్టం లేని టాపిక్స్ మాట్లాడడం. సో ఇదేంటండి, గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి పలానా మతం మీద బాగా అటాక్ చేస్తుందండి. సో మేబీ ఆయన వెరీ గుడ్ అట్ దట్ పార్టీ, ఆయన పార్టీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఇలాంటివి ఎప్పుడు చేయకూడదు. సో ఇంటిమసీ జోన్ క్రియేట్ చేసుకున్నారు. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ మే నో సంథింగ్ అబౌట్, ఓకే సార్, సార్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ సో అండ్ సో. ఇంకా మీరు ఇంకా లాయల్గా ఉండాలి అంటే, ఇంకా దొరకగలంటే, ఆయన పెద్దవా, ఆయన పోర్షన్ కొంచెం పెద్దదంటే, సో ఓ వెరీ నైస్ సార్, ఇంట్రెస్టింగ్, మే నో హౌ యూ గాట్ దిస్ సక్సెస్. ప్రతి వ్యక్తి తన సక్సెస్ గురించి చాలా హ్యాపీగా చెప్పుకుంటాడు, తను గొప్పగా చెప్పుకుంటాడు. దాన్ని ఈ ఫీల్ అప్పుడు అడగకపోని విషయాలు కూడా చెప్తాడు. అప్పుడు ఇంటిమసీ జోన్ బ్రేక్ చేసిన వాళ్ళు అవుతాం.
అండ్ నో ఈచ్ అదర్ తెలుసుకున్నారు. సో ఎవరేం చేస్తున్నారు, ఎవరేంటి ప్రొఫెషన్ అయిపోయింది. ఇప్పుడు పర్సనల్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేయొచ్చు. సో వేర్ ఆర్ యూ వర్కింగ్ సార్, ఆర్ వేర్ ఆర్ యూ స్టేయింగ్ సార్, వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. జనరల్గా అడగకూడని ప్రశ్నలు ఏంటంటే మీ సంపాదన ఎంత. పీపుల్ మే నాట్ బి ఇంట్రెస్టెడ్ టు రివీల్ దర్ ఇన్కమ్, మే నో వాట్ యువర్ ఇన్కమ్ అనకూడదండి. సో అండ్ మే నో సంథింగ్ యువర్ ఫ్యామిలీ. అంతేగాని హౌ ఈజ్ యువర్ వైఫ్ సార్ అన్నాం అనుకో చాలా అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే మీకు పరిచయం లేదు కదా, జెండర్ వేరు కదా, అక్కడ చాలామంది తెలియక ఇలా అడిగేస్తుంటారు. అండ్ హౌ మెనీ కిడ్స్ డూ యూ హ్యావ్. కిడ్స్ గురించి మీరు ఎప్పుడు అడగకూడదండి, ఎందుకంటే ఆయన పిల్లలు లేకపోవచ్చు, లేదా పిల్లల గురించి వెరాస్ అవుతూ ఉండొచ్చు. ఏదైనా ఉంటే వాళ్ళే చెప్తారు. సో మే నో సంథింగ్ అవుట్ ఫ్యామిలీ, ఆర్ మే నో సంథింగ్ అవుట్ ఫ్యామిలీ అంటే అయిపోతుంది అక్కడే. అంతేగాని మీరు గుచ్చి మీ పిల్లలు ఉన్నారా, ఆడపిల్లల మగపిల్లల, ఎందుకు మీరు అసలు 3 పిల్లలు ఎందుకు అనలేదు, అసలు ఒక పిల్లతో ఎందుకు ఆపేశారంటే వాడికి చెప్పవా అన్నాడు అనుకోండి, మొత్తం కట్ అవుతుంది. సో స్ట్రేంజర్స్తో మాట్లాడేటప్పుడు కొంత మేనర్స్ ఉంటుంది. ఇవి చాలా వరకు చెప్పాలండి, ఇప్పుడున్న వాళ్ళకి దొరకట్లేదు. మాకు చేస్తూ ఉంటారు ఫోన్ చేసిన వాళ్ళు కూడా, అంటే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇదొకటి. సో పర్సనల్ ఇష్యూస్ తక్కువ మాట్లాడిన తర్వాత అప్పుడు మనకి డిస్కషన్ పెంచాలంటే మెయిన్ వాట్ ఆర్ యూ హాబీస్, ఆర్ వాట్ డూ యూ డూ జనరల్లీ. లేదనుకో డూ యూ వాచ్ క్రికెట్, డూ యూ వాచ్ మూవీస్. అప్పుడు ఏమవుతుందంటే పరిధి దాటి మాట్లాడకూడదు. ఎస్ ఐ వాచ్ క్రికెట్ వెరీ మచ్. ఓ రియలీ డిడ్ యూ వాచ్ ప్రీవియస్ టెస్ట్ మ్యాచ్, ఎస్ ఐ వాచ్. ఓ రియలీ సార్. అప్పుడు ఎప్పుడైతే మన ఇద్దరు అభిప్రాయాలు ఒకటే, మన ఇద్దరు టేస్ట్ ఒకటే అని తెలిసినప్పుడు, లేదా సొంత విషయాలు కాకుండా బయట అయినప్పుడు ఎక్కువ డిస్కస్ చేస్తారు. సో కెన్ యూ టెల్ మీ సంథింగ్, వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ ప్రజెంట్ రెసిషన్ పీరియడ్. సో సమ్ పీపుల్ ఆర్ టెల్లింగ్ దట్ సాఫ్ట్వేర్ ఈస్ గోయింగ్ డౌన్. Actually, I don't know, sir. One of my friend is trying to get job in software industry. If you don't mind, may I know what is the present situation? మా స్నేహితుడు కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రావాలనుకుంటున్నాడు. మీరు సాఫ్ట్వేర్లో ఉండారు కాబట్టి ఇక ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీకు ఏమైనా చెప్తారా? ఒకటి లేదు, ఈ సెడ్ దట్ ఐఎమ్ ఫ్రమ్ ఫార్మా ఇండస్ట్రీ, ఈ సెడ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్. ఓ రియలీ సార్, యూఆర్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్. నాకు ఎప్పటి నుంచో కోరిక, సిన్స్ లాంగ్ టైమ్ ఐఎమ్ థింకింగ్ టు గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవాలని చాలా రోజుల మట్టు అనుకుంటున్నాను, దొరకట్లేదు. కొంచెం చెప్తారు, అసలు నాకేమీ తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్. పీపుల్ సే దట్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ మనీ ఇన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, ఆర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్. ఈజ్ ఇట్ రియల్ సార్? మనం పెట్టిన దానికి చాలా త్వరగా డబ్బులు వస్తాయని, చాలా డబ్బులు ఉన్న ఇండస్ట్రీ అని రియల్ ఎస్టేట్ చెప్తూ ఉంటారు కదా, ఇది నిజమేనా? సో ఇలా మనం ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ వెళ్ళడం. ఇక్కడ 1 భయపడవద్దు, 2 మీకు వచ్చిన పదాలతోనే మాట్లాడండి, 3 అనవసరమైన వ్యర్థ ప్రసంగాలు చేయకండి, వచ్చిన దాంతో మాట్లాడండి. సో స్టిల్ ఒకవేళ మిస్టేక్ వచ్చిందనుకో, ఆయన కరెక్ట్ చేశాడు అనుకోండి, గొప్ప థ్యాంక్ యూ సార్. అంతేగాని డిఫెండ్ అయిపోయి అమ్మో నేను ఆల్రెడీ మిస్టేక్ చేసా కదా, ఇక తెలుగులో మాట్లాడుకుందాలండి, మీకు తెలుగు అయినా తెలుగు అంత గొప్ప భాష లేదుగా అని మళ్ళీ సి అగైన్ కండిషన్స్ అప్లై. హౌ యూ టేక్ ఇట్, ఆర్ యూ టేక్ ఇట్ యాజ్ అ లెర్నింగ్ పాయింట్, ఆర్ యూ గోయింగ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ డూ యూ టేక్ ఇట్ as a learning point, or do you take it as a ఇన్సల్ట్గా తీసుకున్నట్లయితే ఇంకెప్పటికీ లెర్నింగ్ పాయింట్ అంటే అదొక అవకాశం కూడా. ఇంకోటి తెలిసిన స్ట్రేంజర్స్ ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడమని చెప్తున్నానంటే, ఆయన దిగిపోయిన తర్వాత మీరు ఎవరు ఆయన గుర్తుండదు, ఆయన ఎవరు మీకు గుర్తు, కాబట్టి మీరు ఎన్ని బూతు మాట్లాడినా ఏం కాదు. సో మన వాళ్ళు ఏమంటారు తెలుసా, కొత్త వాళ్ళతో మాట్లాడుతుంటే కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడుతుంటారు అంటారు. మరి తెలిసిన వాళ్ళతో ఎవరితో మరి ఇంకెవరితో మాట్లాడతారు మీరు? ఇప్పుడు తెలిసిన వాళ్ళతో అబ్బాడంతా తెలిసిన వాళ్ళే సార్, నేను మిస్టేక్ చేస్తామని అనుకుంటారేమో, నేను మాట్లాడగా. మరి కొత్త వాళ్ళతో మాట్లాడచ్చుగా. కొత్త వాళ్ళతో ఎట్టా మాట్లాడేది, అబ్బే మాకు తెలియదు అసలే చెయ్యకండి. ఏదో ఒక అవకాశం నేనైతే చెప్తా. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ టాక్ టు స్ట్రేంజర్. ఎందుకంటే మీరు ఎవరో తెలియదు, మీ స్టేటస్ తెలియదు, మీ క్వాలిఫికేషన్ ఏంటో తెలియదు. ఇంకోటి మీరు మిస్టేక్ చేసినా నెక్స్ట్ స్టేషన్లో ఆయన దిగిపోతాడు. మీ ముఖం గుర్తుపెట్టుకొని, మీ స్టేటస్ గుర్తుపెట్టుకొని, పలానా రోజున ఎంత మిస్టేక్ చేసాడని ఆయన చేసే పనులే ఆయన గుర్తులేవు, ఇంకా మీ గురించి ఎక్కడ గుర్తుపెట్టుకుంటాడు. సో ఇనిషియేట్ తీసుకుందాం కదా స్ట్రేంజర్స్తో. ముందు ఇంటిమసీ ఫార్మల్ జోడ్తో మాట్లాడడం, తర్వాత డిస్కషన్కి వెళ్ళిపోండి. ఎస్ వాట్ డూ యూ థింక్ అబౌట్ ద గవర్నమెంట్? నౌ వీఆర్ గెటింగ్ మెనీ రైన్స్ అండ్ గవర్నమెంట్ వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఈజ్ ఇట్ హూస్ ఫాల్ట్ ఈజ్ ఇట్? ఎలా ఏం కాదు సార్, మై పాయింట్ ఆఫ్ వ్యూ యాక్చువల్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్. ఆయన ఏం చెప్పినా ఓకే సార్ అని చెప్పి మేము అభిప్రాయం చెప్పండి. అంతేగాని ఆర్గ్యుమెంట్కి వెళ్ళకండి. అలా ఏం కాదు సార్, గవర్నమెంట్ బాగా చేస్తుంది, అసలు జనాల దగ్గర ఉందంతా, నో సార్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ వెల్, పబ్లిక్ ఈజ్ ఫూల్స్ అని అనకండి. ఆయన డిస్కషన్ ఆపేస్తాడు, అక్కడ హర్ట్ అవుతాడు అక్కడ. సో మీకు కావాల్సింది డిస్కషన్ పెరగటం, అంతేగాని దాన్ని మనం తీసుకెళ్ళి కాంట్రవర్సీ చేసుకొని ఇంకా నీతో ఎప్పుడు మాట్లాడకూడదు అనే స్థాయికి తీసుకురావద్దు. సో ఈ టెక్నిక్ వాడండి, మంచి ఇంగ్లీష్ మాట్లాడదాం. థ్యాంక్ యూ.